ఈ యొక్క అభిచారం అనే హేయ క్రియలు మానేయండి, దుష్టక్రియలు మానేయండి, అవిశ్వాస క్రియలు మానేయండి, అజ్ఞాన క్రియలు మానేయండి, ఈ మూఢ నమ్మక అంధకార క్రియలు మానివేయాలి. లేదంటే ప్రమాదం. నువ్వు దేవుని నమ్ము. కష్టం వచ్చే నష్టం వచ్చిన నువ్వు దేవుని నమ్ము. నువ్వు చివరికి దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఎవరో మాకు తెలుసు అనుకుని, దేవుని గురించి మీరు చెబుతాం అనుకుని ఏమంటే ముహూర్తాలు చూసి పనికిమైన పాస్టర్స్ ఉన్నారు కదా సార్. నాకు తెలుసు వాళ్ళు ముహూర్తాలు చూసేవాళ్ళు, మంచి గడులు చూసేవాళ్ళు. ఏమంటే వాళ్ళు పాస్టర్లు ఏంటంటే బాస్టర్స్ వాళ్ళు. దేవుని గురించి తెలియని భ్రష్టుల వాళ్ళు, పవిత్రుల వాళ్ళు అంతమంది అండి. ఈరోజు ఎంతోమంది సేవకులు వాళ్ళ ఇళ్ళల్లో ఏమండి వాక్య సంబంధమైన క్యాలెండర్లే కలిసిన లోక సంబంధం క్యాలెండర్లు కూడా చాలా కనబడతా ఉంటాయి. చూడండి, ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణమి, ఈరోజు ఇదా అదా తదా ఇదా అంటూ ఉంటాడు. తన ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యారు, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, పెళ్లి చేయండి అంటుంటే వాటితో పాటు ముహూర్తాలు చూపించి ముహూర్తం చెప్పి ఏమండి పెళ్లి చేసే మహాగణ ఏమండి పాస్టర్స్ ఏమండి సమాజంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఆ రాళ్ళు అక్కడికి వెళ్ళి అడుగులు ఆడుకోవడం ఎందుకు, ఆ ముహూర్తం మీద నేనే పెడతాను, ఆ ముహూర్తం మీద నేనే చెబుతానని చెప్పేసి ఏమండి దేవుని గురించి తెలియజేసిన ఈ క్రైస్తవులు, దేవుని తెలియజేసిన ఈ పనికిమాలిన సేవకులు ఏమండి ఏమైపోయింది, ముహూర్తాలు చెప్పి పెళ్లిళ్ళు చేస్తున్నారండి, ముహూర్తాల ప్రకారంగా పెళ్లిళ్ళు చేస్తున్నారండి. ఆ విశ్వాసాలను ఈ సేవకులను దేవుడు నిత్యాన్ని గుండంలో వేసేస్తాడు. ఏమిటోనండి బాబు, అసలు ఈ ముహూర్తాల విషయంలోని, ఈ తాగిదుల ధర విషయంలో నుండి, ఈ అభిచారం అనే విషయంలో నుండి మనుషుల్ని మార్చలేకపోతున్నాం, విశ్వాసాన్ని మార్చలేకపోతా ఉన్నా. ఎన్ని బోధలు చేసినా, ఎన్నిసార్లు చెప్పినా, దేవుని శక్తి గురించి చెప్పినా కానీ వినలేని అవివేక ఏమంటే జనాంగం క్రైస్తవులు మారిపోయారండి. ఏమంటే ముహూర్తం చూడకుండా పెళ్లి చేసే క్రైస్తవులు 1% మాత్రమే ఉన్నారు. 1% మాత్రమే ఉన్నారండి. వీళ్ళంతా వీళ్ళంతా ఎవరంటే అవిశ్వాసులు, అంధకారులు.